దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా 4,000 రూపాయలు పింఛను. వేరే పార్టీకి మన పార్టీకి వ్యత్యాసం చూడాలి. 5 ఏళ్ళు తీసుకున్నారు 2,000 నుంచి 3,000 చేయాలంటే. నేను 200 రూపాయల నుంచి 2,000 చేశాను 5 ఏళ్లలో. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వస్తానే 3,000 నుంచి 4,000 చేసి పెంచింది కూడా ఏప్రిల్ నుంచి. బకాయిలు కూడా మీకు చెల్లించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ. నేనే ఆ రోజు దివ్యాంగులకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే 500 నుంచి 3,000 చేశా. 6 రెట్లు పెంచా. మళ్ళీ ఎవరూ పెంచలా. మళ్ళీ నేను వస్తానే దాన్ని 6,000 చేశానంటే 12 రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 200 నుంచి ఈరోజు మనం ఎట్లా పెంచి అక్కడ కూడా పెంచాం. ఇంకో పక్కన ఎవరైనా కిడ్నీ పేషెంట్ ఉంటే అనారోగ్యం పాలైతే 10,000 ఇచ్చాం. బెడ్కి పరిమితమైన వాళ్ళకి 15,000 ఇచ్చాం. నేను సవాలు విసురుతున్నా, దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని విధంగా పింఛన్లు ఇచ్చే పార్టీ ఎన్డీఏ పార్టీ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీంతో నేను ఆగలా. చెప్పినట్టు అన్ని చేయడం కోసం 200 అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఇంకొక 75 పెడతాం. ఏ దేవాలయాలకు పోయినా మీరు లక్షణంగా భోంచేసే విధంగా అన్ని దేవాలయాల్లో అన్నదానం క్యాంటీన్లు పెట్టి దాన్ని కూడా పూర్తిగా ముందుకు తీసుకుపోతున్నాం. ఇంతేకాదు ఈరోజు మీరు చూస్తే తల్లికి వందనం ఇస్తాను. ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చిన పార్టీ అండి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు 6 మంది పిల్లలుంటే 90,000 ఇచ్చాం. 7 మంది పిల్లలుంటే 1,05,000 ఇచ్చాం. అది ఆ కమిట్మెంట్తోనే ముందుకు పోయాం. 10 మంది పిల్లలుంటే 1,50,000. ఎందుకంటే నేను జనాభాను కూడా పెంచాలనుకుంటున్నాను. మీ భారం కూడా తగ్గించాలనుకున్నాను. అందుకే భవిష్యత్తులో కూడా హామీ ఇస్తున్నా. మీరు ఎక్కువ మంది పిల్లలు కానీ ఇచ్చేస్తే మీ కష్టంలో భాగం పంచుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వ విధానాలే మారుస్తాను. అదే మార్గం ఆ రైతుకి ఒకటే హామీ ఇస్తున్నా. ఏదైతే చెప్పిన ప్రకారం